ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 10వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. మొత్తం మీద ఐటీ సెక్టార్ నుంచి కొంత స్ట్రెంత్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఐటీ చాలా హెవీ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎనర్జీ, కమోడిటీస్, మెటల్, రియాలిటీ, నిఫ్టీ 50 ఇక్కడ దాకా అన్నీ కూడా 2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక మనకి కొద్దిగా తక్కువగా పాజిటివ్గా ఉన్న వాటిల్లో ఎఫ్ఎంసీజీ బ్యాంకు, పిఎస్సి బ్యాంక్స్ అనేది కనిపిస్తున్నాయి. బట్ అన్ని సెక్టార్స్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, 1.81% నెగిటివ్. సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, లండన్, యూరప్, జర్మన్. కోర్స్ ఏంటంటే యుఎస్ 500 ఫ్లాట్ టు నెగిటివ్గా కనిపిస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యుఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్ కూడా ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. S&P 500 అంటే యుఎస్కి సంబంధించిన విక్స్ అనేది రైజ్ అవుతుంది. దీనివల్ల యుఎస్ మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏషియా మార్కెట్ జపాన్ అయితే పాజిటివ్గా ఉంది. యాక్చువల్గా జపాన్కి సంబంధించిన Q1 డేటా అంటే మన జీడిపి డేటా నెగిటివ్గా రావడం జరిగింది. బట్ స్టిల్ కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. రష్యా పాజిటివ్గా ఉంది. సో మొత్తం మీద గ్లోబల్గా సెంటిమెంట్ అనేది మనకి కొంత నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు. ఈరోజు చైనాకి హాలిడే. అయితే జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా వచ్చింది. ఇక ఫ్యూచర్స్ డాష్బోర్డ్ అనేది చూసుకున్నదే. దీంట్లో ముఖ్యంగా ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనం వింటూ ఉంటాం లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్, దాని తర్వాత షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్. అయితే వీటిల్లో కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ని బట్టి ఇవి డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిల్లో కూడా టాప్గా సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది, సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే, సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ మనం చూస్తే ఐడియా, ఎల్టీఎఫ్, రామ్కో సిమెంటు, జేకే సిమెంటు, బలరామ్ చిమ్నీస్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో అంటే హెవీగా షార్ట్ చేసి కవర్ చేస్తున్నారు ఆల్కెమ్, నౌకరీ, శ్రీశెమ్, నెస్ట్లే ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మనం ఓవర్వ్యూ పర్సంటేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ కానీ, సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ కానీ, సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్, సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండ్, షార్ట్ బిల్డప్ ఇవన్నీ కూడా ఏంటంటే క్లబ్ చేశారనమాట. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్స్ చేసిన పర్సంటేజ్ 11 కనిపిస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్గా హెవీగా లాంగ్ తీసుకుందేమో దగ్గర 19% అనేది కనిపిస్తుంది. నో చేంజ్ 0.5% అనేది కనిపిస్తుంది. లాంగ్ సైడ్ చూసుకుంటే దగ్గర 70% అనేది కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్ అనేది మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఎక్కువగా లాంగ్ సైడే ప్లాన్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక మార్కెట్లో పార్టిసిపెంట్ వైజ్గా ఎఫ్ఐఎస్ కానీ, ప్రొప్రైటరీ కానీ, క్లయింట్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు, స్టాక్ ఫ్యూచర్లో అయితే బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లోనేమో మైల్డ్ బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో చూసుకున్నది క్యాష్ మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. సో రీసెంట్ కాలంలో అగైన్ వీళ్ళు ఫస్ట్ టైం బై చేసినట్టున్నారు. ఇక ప్రొప్రైటరీ మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇండెసిసివ్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ కానీ, స్టాక్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఆప్షన్స్ కానీ ఇండెసిసివ్గా ఉన్నారు. ఇక డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం మైల్డ్ బేరిష్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇక్కడ 4,391 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా, డిఐఎస్ 1,290 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ చూడగా M&M టాప్ గెయినర్గా ఉంది, దగ్గర 5.4% పాజిటివ్గా క్లోజ్ అవ్వగా ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే బలరామ్ చిమ్నీస్, సెయిల్, జీల్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ త్వరలో హిందుస్థాన్ కాపర్ అండ్ ఇండియా సిమెంటు, పిఈఎల్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 24,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత 23,500 దగ్గర కూడా మోస్తరు రెసిస్టెన్స్ ఉంది.
ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 23,000 దగ్గర ఉంది. బట్ ఇది ఇద్దరు ఉన్నారు చూడండి, కాల్ కూడా సెల్ చేశారు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ప్రస్తుతం 22,800 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ అయితే వాచ్ చేయాల్సి ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సో దీంట్లో ఓవరాల్గా 50,000 లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ నెంబరు చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆ లెవెల్ దగ్గర ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 49,000 దగ్గర మనకేంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,000, స్ట్రాంగ్ సపోర్టు 49,000 దగ్గర కనిపిస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 0.5% అనేది పాజిటివ్గా ఉంది. కొద్దిగా అంటే స్లైట్గా అనమాట ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, డాలర్ ఇండెక్స్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఎంత ఫోర్స్తో అయితే కిందకి వెళ్ళిందో దాని తర్వాత 3 days కన్సోలిడేషన్ తీసుకొని మరీ అగ్రెసివ్గా పైకి రావడం జరిగింది. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ కానీ రైజ్ అవుతుంది అనుకోండి, మన ఏషియన్ మార్కెట్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. సో డాలర్ ఇండెక్స్ అయితే వెరీ స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది. అండ్ యుఎస్ మార్కెట్స్ 1, 2, 3, 4, 5, 6 దగ్గర 5 to 6 days నుంచి కన్సోలిడేషన్. ఈరోజు కూడా మనకు ఆల్మోస్ట్ ప్రస్తుతం అయితే మనకు కొద్దిగా బేరిష్ టు ఫ్లాట్ అనేది యుఎస్ మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్నట్టు 50,000 మార్క్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నిఫ్టీలో 23,000 లెవెల్ క్రాస్ చేశాడు. 23,500 మనకి అప్ సైడ్ వాచ్ చేయాలి. ఇక గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 23,280 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. 48 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ చూస్తే 23,290 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏంటంటే ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆర్బిట్రరీగా మనం చూసుకున్నట్లయితే దీనికి మధ్య ఒక 40 to 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓ స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఒకసారి నిఫ్టీ చూస్తే మనకి ఆల్మోస్ట్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది టెక్నికల్గా. ఇక కొన్ని స్టాక్స్ అనేది బజ్లో ఉన్నాయి. సో ఇక్కడ దానికి సంబంధించిన లింక్ ఇది నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.